స్వామి నిష్కలంక్ మహాదేవ్ సముద్ర తీరంలో 1 కిలోమీటర్ దూరంలో సముద్రం లోపల ఉన్న శివాలయం ఇది. మధ్యాహ్నం 3 గంటలకు సముద్రం వెనక్కి వెళ్ళాక అప్పుడు దర్శనం అవుతుంది. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు లోపల 1 కిలోమీటర్ నడిచి రాలేము. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు సముద్రం ముందుకు వస్తుంది, శివలింగాలన్నీ మునిగిపోతాయి. మధ్యాహ్నం అయ్యేసరికి సముద్రం వెనక్కి వెళ్తుంది ఆటు పోటు, అప్పుడు దర్శనం అవుతుంది. స్వామి నిష్కలంక మహాదేవ్, గుజరాత్ అరేబియా మహాసముద్రం. హర 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 మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ముల్లోకాలను ఏలి తండ్రి, ముక్కంటి ఈశ్వర, పరమేశ్వర, హర హర భోహర శిశివర, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర, ఓం నమ శివాయ, హర 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 మహాదేవ్. చూడండి, వెనకాల సముద్రం కనిపిస్తుంది. మొత్తం అంతా అరేబియా మహాసముద్రం వెనకాల. ఓం నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నిష్కలంక మహాదేవ్. చూడండి, చుట్టూ సముద్రం, మధ్యలో స్వామివారి సన్నిధిలో మనం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. చూడండి, కనిపిస్తుంది ఆ ఒడ్డు నుంచి ఇక్కడికి మనం నడిచి వచ్చాము. మధ్యలో ఇంత ఒక బాట ఉంది, బురద మట్టి. ఆ బాటలో రావాలి, మళ్ళీ పైకి ఎక్కితే జారిపోతాం. ఓకే అండి. మనకి సముద్రం అనగా సముద్రం వెనక ఇసుక ఉంటుంది. ఇక్కడ మట్టి ఉంది, నల్ల మట్టి, కానీ గట్టిగా ఉంది, జారట్లే. మన మట్టిలో అయితే దిగబడిపోయి కూరిపోతాం. ఇక్కడ దిగబట్టలేదు, కూరపోవట్లే.